బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముళ్లపూడి రేణుక మాట్లాడుతూ మోడీ తోడు ఆంధ్ర జోరు పోలవరం మోడీ వరం అన్నారు. ఆంధ్రులకు అమృత కలశం లాంటిది పోలవరం అని ఈ నెల 16న రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు పివన్ మాధవ్ పిలుపు మేరకు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్ యాదవ్, ఏలూరు పశ్చిమ, తూర్పుగోదావరి జిల్లాల బీజేపీ అధ్యక్షులు, నాయకులు పోలవరం ప్రాజెక్టు ను సందర్శించనున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద స్పిల్వే పోలవరం ప్రాజెక్టు అని 23 టీమ్స్ వాటర్ ఉత్తరాంధ్రకు ఇచ్చేది పోలవరం ప్రాజెక్టు మాత్రమేనని తెలంగాణ రాష్ట్రంలోని 7 గ్రామాలకు పోలవరం ప్రాజెక్టులో విలీనం చేయడం జరిగిందన్నారు. పోలవరం మోడీ వరం, మోడీ తోడు ఆంధ్ర జోరు. ఆంధ్రులకు అమృత కలశం లాంటిది పోలవరం. అదేవిధంగా అనేక ప్రత్యేకతలు ఉన్నటువంటి ఈ పోలవరం ప్రాజెక్టుని ఎల్లుండి 16వ తారీఖు నాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారి నేతృత్వంలో కేంద్ర మంత్రివర్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ గారు, అలాగే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ గారు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అలాగే రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర అధికార ప్రతినిధులు, మీడియా ప్యానలిస్టులు, అలాగే ఏలూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ఆ 3 జిల్లాలకు చెందినటువంటి పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని సందర్శించడానికి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు మాధవ్ గారు నిర్ణయించడం అయినది. మరి మనందరికీ తెలుసు, పోలవరం ప్రాజెక్ట్ అంటే ఇదేదో మామూలు ఒక ఇరిగేషన్ ప్రాజెక్టే కాదు, దానికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించడం, ఆ యొక్క జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ, దానికి కావలసినటువంటి 7 ముప్పు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ కి కలపటం, దానికి కావలసినటువంటి అన్ని పర్యావరణ అనుమతులు ఇవ్వటం, అలాగే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా క్లియర్ చేయటం, దానికి కావలసినటువంటి నిధులని సమకూర్చటం, అలాగే దానికి కావలసినటువంటి సాంకేతికత నిపుణులు కానీ, ఒక పర్యవేక్షణకు కావలసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఏర్పాటు చేసి దాని ద్వారా మనకు ప్రాజెక్ట్ మానిటరింగ్ కానీ, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు కావలసినటువంటి అడ్వైస్ ఇవ్వటం కానీ, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఆ రోజు చట్టంలో పెట్టడమే కాదు, ఈవేళ అది సాధ్యమయ్యి అదొక ఇట్స్ బికమింగ్ ఏ రియాలిటీ. ఎందుకంటే పోలవరం ఒక చరిత్ర ఉంది. 1941లోనే ఆ రోజు మెడ్రాస్ ప్రెసిడెన్సీలో వెంకటకృష్ణ అయ్యర్ అనేటువంటి వారు చీఫ్ ఇంజనీర్ ఆఫ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వారు మొట్టమొదటిసారిగా ఆ రోజున ప్రపోజ్ చేశారు, భారతదేశానికి ఈ యొక్క ప్రాజెక్ట్ యొక్క అవసరం, గోదావరి నీళ్ళని మనం పట్టగలిగితే కరువు ఉండదు, వ్యవసాయం పెరుగుతుంది, ఈ దేశానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని చెప్పి వారు ఆ రోజున ప్రపోజ్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఆ తర్వాత దాదాపు